విజయ్ దేవరకొండ గారు. సో ఆయన మీద ఎన్నో రూమర్స్ రావడం, మనం రష్మిక మందన్ తోటి ప్రేమలో ఉన్నాడు, పెళ్లి చేసుకోబోతున్న రూమర్స్ వచ్చాయి. ఖుషి టైంలో సమంత గారితో ప్రేమలో ఉన్నాడు అని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవబోతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఈ లవ్ గురించి ఆయన అడిగితే ప్రేమ వివాహం చేసుకుంటాను, అమ్మ నాన్నలకు ఆ అమ్మాయి ఇష్టం ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పడం, ఇది కాస్త మీమ్స్ సోషల్ మీడియాలో రష్మిక మందని అని చెప్పేసి ఇట్లా కొన్ని రావడం చూస్తున్నాం సార్. మరి మీ ఒపీనియన్ సార్ ఆయన వ్యాఖ్యలపై? నా ఒపీనియన్ నాకు బాగానే నచ్చింది. నేను కూడా రోడ్డు మీదకి వెళ్ళేప్పుడు 10 మంది ప్రేమిస్తూ ఉంటాను. అందంగా ఎవరితో మంచి ఫిట్టింగ్ బాగా కనపడదు అనుకోండి, అంటే లవ్లో పడిపోతాను. ఈలోగా పోతా బస్సు. ఓకే. సో అంచేత ఆ రొమాంటిక్ ఆ ఫీల్ గుడ్నెస్ ఇంట్లో లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అందులో మనకంటే ఇంకా వయసులో ఉన్నాడు కాబట్టి ఎవరు కొంచెం గిలిగింతలు పెట్టి అక్కడెక్కడ గిల్లింది అనుకోండి దానికి పడిపోతాడు. అలా మండాన గిల్లి ఉంటుంది, సమంత గిల్లి ఉంటుంది. ఎవడు యాక్ట్ చేస్తున్నా బట్టి వాళ్ళు గిల్తూ ఉంటారు. మీకు అర్థమైనప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. ఇద్దరు కౌరించిన సీన్ ఒకటి ఉంటుంది, ఇలా అందనుకో, లేదా సెకండ్ ఇచ్చిన ఇలా అందనుకోండి, దానికి పడిపోయి ఉంటారు. పడిపోవడం ఆ వయసు అటువంటిది. సో ఒకటి ఐ అప్రిషియేట్ దట్ ఫెలో ఆ డెసిషన్ తీసుకున్నది, లవ్ చేసుకుంటాను. అలా మధ్య వచ్చిన ఫీటింగ్ ఏంటంటే ఫ్యామిలీ మన సినిమాలాగా మా తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకుంటారు. నీకు ఇష్టమైన అమ్మాయి నువ్వు బతుకు జీవితాంతంలో హ్యాపీగా ఉండగలంటే పెళ్లి చేసుకోమని అటు ఏ తల్లిదండ్రులు కూడా లేదనరు ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ ఇక పెళ్ళిళ్ళు నిలబట్టలేదు. ఒకళ్ళు నిలబడినా కూడా వేణి షాపు లాంటి నిలబడిన ఎవడాడు ఇద్దరు వెళ్ళిపోతాడు అదో నా కొడుకు. అర్థమైంది మీకు? అంచేత ఇతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది వెరీ గుడ్ డెసిషన్. ఎవరిని చేసుకుంటాడా అనేది ఆ టైంలో అతనికి ఇప్పుడు మంచి వయసులో ఉన్నాడు కదా, 30+ ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఏ వెరీ రొమాంటిక్. ఈ మధ్యలో పాపం ఈ ఫ్లాపులు రావడం వలన కొంచెం డేలా పడతాడు, కానీ పర్సనల్ లైఫ్ వచ్చేటప్పటికి అతని డెసిషన్ చాలా మంచిది. కాకపోతే మేబీ ఇప్పుడు సూర్య వాళ్ళే పెళ్లి చేసుకున్నారు ఒక అమ్మాయిని, వాళ్ళ ఇంట్లో అపోజ్ చేశారు. అమ్మాయి ముస్లిం, జ్యోతిక, నగ్మా చెల్లి కదా. సో తర్వాత అడ్జస్ట్ అయిపోయింది, బాగా అడ్జస్ట్ అయిపోయి చాలా లెవెల్గా వచ్చి వాళ్ళ తమ్ముడు వల్ల ప్రశస్తమైన తమిళమ్మని చేసుకున్నాడు, కార్తీ అన్నవాడు. ఇతను కూడా ట్రెడిషనల్గా నాన్ ఫిల్మీ చేసుకుంటేనే మంచిదని నేను అనుకుంటాను. బికాజ్ ఇతను చాలా అమితంగా ప్రేమలో పడే వ్యక్తి కాబట్టి అంతటి లవ్లీ అమ్మాయిని బయట దొరుకుతారు. వాళ్ళ కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ ఫిలం దొరలలో. సో అందులో ఫిల్మ్ కాకుండా ఉంటే బెటర్ నా ఉద్దేశం. ఏంటంటే ఇలాగే ఉంటుంది ఫిలిం అనేటప్పటికీ, ట్రస్ట్ ఉండదు. అంతకాలం బగుతావు. అప్పుడు వేణుస్వామికి అనవసరంగా అవకాశం ఇచ్చినట్టు అవుతావు. అదే మీకు నా ఉద్దేశ ప్రకారంగా ప్రేమించి పెళ్లి చేసుకో, సెలెక్ట్ ఎ గుడ్ గర్ల్. ఇతరికే కాదు, ప్రభాస్ కూడా నేను ఇచ్చే సందేశం అదే, మ్యారీ ఏ నాన్ ఫిల్మీ గర్ల్. సో డో నాట్ బ్రింగ్ దట్ ఫ్యామిలీ ఇన్ టు ద ఫిల్మ్స్. వెంకటేష్ బెస్ట్ ఎగ్జాంపుల్, కరెక్టే కదా. బాలకృష్ణ వీళ్ళంతా కూడా తెలియదు. వై చిరంజీవి, ఇంక్లూడింగ్ రామ్ చరణ్, బన్నీ, దే ఆర్ నాట్ ఫిల్మ్ పీపుల్. పెద్దవాళ్ళు వాళ్ళు అయినా ఫిల్మ్ పీపుల్ కాదు. అలాగే నువ్వు కూడా డో నాట్ కమ్ టు ఫిల్మ్ పీపుల్. దొంగ ముక్కలు వాళ్ళు ఎడ్గాలేస్తాడు పోతారు. ఇంక మార్కెట్ పోయింది అనుకోండి పోతుంది అది. దట్ ఈస్ మై అడ్వైస్. బట్ మ్యారీ ఓన్లీ లవ్ చేసి మ్యారేజ్ చేసుకో. ఇతను ఒకటను ప్రభాస్ కూడా, ఇద్దరు కూడా రొమాంటిక్ ఫెలోసే కాబట్టి. నీకంటే పెద్దోడు అతను 10 ఏళ్ళు. బట్ స్టిల్ యూ బోత్ మ్యారీ ఏ నాన్ ఫిల్మీ గర్ల్. నా అడ్వైస్. నీ అడ్వైస్కి ఎవరు కాలరా పోరా అన్నారు అంటే అనంట, అది కూడా కరెక్టే. నేనేమన్నా కౌన్కిసుకోగండి కదా, అంచేత నేను చెప్పింది వినాలి లేదు. కాకపోతే చేసుకుంటే బాగుంటుందేమో, ఫ్యామిలీ విల్ గ్రో. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఉండలేదు కదా ఆ వేణుస్వామి లాంటి వాటి గురించి. వాడు అలా పెడితే అనుమానం వస్తుంది. ఇప్పుడు నాగబాబు గారు అబ్బాయి గురించి ఎందుకిడికి వాళ్ళిద్దరు జాతకాలు చూసాడా? తప్పది. వాళ్ళు వదిలేసి ఉంటారు కదా, వాళ్ళకి లేని బాధ మనకేంటి, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో విజయ్ దేవరకొండ, ఐ విష్ యూ fall in love with a నాన్ ఫిల్మీ గర్ల్ అంటాను నేను. ఓకే సరే, ఇక హీరో నిఖిల్ మన టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడం చూస్తున్నాం. లోకేష్ గారి దగ్గర కండువా కూడా కప్పుకున్నారు. అంటే వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఎవరు చీరాల నుంచి పోటీ చేస్తున్నారు, దాని తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారు నిఖిల్ సిద్ధార్థ్ గారు అని చెప్పేసి. టీడీపీ అతను? అవును.
నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నేను పెద్ద ఆన్సర్ ఎందుకు చెప్పలేనంటే అతని గురించి నాకు పెద్ద తెలియదు. ఇక్కడ ఎవరో రెడ్ల అబ్బాయి అనుకుంటున్నాను. రెడ్ల అబ్బాయినా నిఖిల్ రెడ్డి 2-3 సినిమాలు ఇట్టని పెళ్లి చేసుకున్నాడు. ఈ టైంలో వాళ్ళు అక్కడ వీళ్ళ బ్రదర్లా సీట్ నుంచోవడం, అతనికి హెల్ప్ జరుగుతుంది చెప్పి ఇతను ఇక్కడ పార్టీలో చేరినట్టుగా చేరి అక్కడ కూడా వెళ్ళటానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఉంటాడు తప్పితే దిస్ నాట్ ఎ గ్రేట్ న్యూస్. తెలుగుదేశం రూలింగ్ పార్టీ జగన్లాగా అయితే మాట్లాడుకోవాలి, కానీ అలా కాదు కదా. 23 సీట్లు వచ్చినా ఇప్పుడు వాట్ ఈస్ టీడీపీ? ఇట్ ఈస్ అట్టర్ ఫ్లాప్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతే కదా, అట్టర్ ఫెయిల్డ్ పార్టీ విచ్ హాస్ గాట్ ఓన్లీ 23 సీట్స్. ఇప్పుడు నెక్స్ట్ అయితే వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ అందరూ కలిసి అక్కడ చేరుతున్నారు. ఆ విధంగా చేరుంటాడు వాళ్ళ బావగారు కూడా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. అంటే ఇక్కడ 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 హైకమాండ్లో శాలువా కప్పించుకుంటే సో ఇతనికి లోకేష్ బాగా క్లోజ్ అని చెప్పేసి, లోకేష్ వాట్ ఈజ్ లోకేష్? చంద్రబాబు నాయుడు సన్. అన్లెస్ యూ మేక్ ఇట్ నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. నేను ఫస్ట్ నుంచి ఎందుకంటే నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ అవర్ యాక్షన్ షుడ్ ప్రూవ్ దట్ యువర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అంతేనా? ఊరికే ఈ మెహర్బానీ అని వాళ్ళ బావకి ఏదో లబ్ధి జరుగుతుందని చెప్పి చేరాడు అంతే. అంటే ఈయన కూడా మన ఫ్యూచర్లో బొంగేం కదా, అతనికి సీన్ లేదు. ఇంకా సీన్లు సినిమాలోనే నిలదొక్కోలేదు. 1-2 సినిమాలు ఆడినే ఎంత ఉంటాడు ఇక ఉంటుంది. అప్పుడే కంగారే ఉంది. ఫ్యూచర్లో అంత సీన్ లేదు. చంద్రబాబు నాయుడు కొడుకే లేదు. మళ్ళీ ఇతరు కాలే వాళ్ళంటే సినిమాలు ఇంకా ఎవరు రాడు. సినిమా వాళ్ళు ఎవరు నమ్మరు ఇంకా. ఎందుకు సార్? అంతే, సినిమాలో అందరూ ఫెయిల్యూరే. రజనీకాంత్ నిలబడితే 1 ఓటు. ఎందుకు మానేశాడు? లాస్ట్ టైం ఇక్కడ కొంచెం డ్రామా చేశాడు కదా, మోహన్ బాబు ఫ్రెండ్ కాబట్టి నాకు ఒంట్లో బాగున్నాడు చెప్పి అపోలోకి వెళ్ళాడు, సీన్ చేశాడు. అక్కడ నేను పాలిటిక్స్లో నిలబడలేదని చెప్పడం కోసం ఫ్యాన్స్ అడుగుతారు. ఫ్యాన్స్ బేవర్స్ కాబట్టి అడుగుతారు. పార్టీకి వచ్చాను 1 ఓటు. నువ్వు ఫస్ట్ ఆఫ్ యువర్ నాట్ ఎ తమిళియన్. రజనీకాంత్ ఈజ్ ఎ మరాఠీ ఫెలో, శివాజీరావు. వాళ్ళకి అదే శాప తమిళనాడుకి. వాళ్ళ యొక్క స్టేట్ ఒకటి తప్ప మిగతా వాళ్ళు అందరూ అవుతారు. జయలలిత ఇస్ నాట్ ఎ తమిళియన్, షీ ఇస్ ఎ కన్నడిగా. ఎంజీఆర్ ఇస్ నాట్ ఎ తమిళియన్, షీ ఇస్ ఎ శ్రీలంకన్ బేస్డ్ మలయాళీ. ఇంకా అందుకంటే ఏం కావాలి? కరుణానిధి ఇస్ అన్ ఆంధ్ర బార్బర్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి. అతను షహనాయి వాయించుకుంటారు, మంగళ క్యాస్ట్. అదేటప్పుడు మీకు సో వీళ్ళందరూ వాళ్ళకి ఒరిజినల్గా తమిళనాడులో పుట్టాడు ఇంతవరకు అవ్వలేదు. అదొక శాప వాళ్ళకి కదా. వాళ్ళకున్నంతటి అభిమానం వాళ్ళ భాష మీద కానీ వాళ్ళ మీద ఎవరికి ఉండదు. అందుకనే ఇప్పటి వరకు డిఎంకే ఏడీఎంకే ఉంది. సో ఆ విధంగా ఫిలిం వాళ్ళు ఎందుకు పైకి రారంటే కమల్ హాసన్ అట్టర్ ఫ్లాప్. ఏదో అనుకుంటూ ఉంటాడు అంటే ప్రకాష్ రాజ్ అట్టర్ ఫ్లాప్. అక్కడ దొబ్బదు, ఇండిపెండెంట్ ఐడియాస్ దొబ్బదు. అక్కడ ఏదో పార్టీకి మీకు కనిపిస్తున్నవాడు ఇతరులకు పెద్ద అట్టర్ ఫ్లాప్ పవన్ కళ్యాణ్. అది దొబ్బదు. అది అక్కడ వేళాకొలం అయిపోయింది అది. బట్ ఈ ఒకటి వెళ్ళి నేను కాక మొన్న వచ్చి ఏమంటే సినిమా వాళ్ళు నంబరు ఇంక సినిమా వాళ్ళు పార్టీలు జరగవు. ప్రపంచంలో ఒకసారి బాగా పెద్దగా హిట్ అయినాడు ఎంజి రామచంద్రన్, రొనాల్డ్ రీగన్ ఇన్ యుఎస్ఏ. ఆయన యాక్టర్. అతను ఎన్టీ రామారావు కొంతకాలం ఇక్కడ స్క్వార్జెనెగర్ హస్ బికమ్ ఎ గవర్నర్ దేర్. అదేందా వాళ్ళు కూడా ఉండరు, నెక్స్ట్ ఉండరు. ఇప్పుడు కృష్ణరాజు అయ్యాడు, నెక్స్ట్గా ఎంటేశారు. వీళ్ళకి అలవాట్లు తగ్గించుకోరు. ఒక పక్కన అవుతాడు, మళ్ళీ ఫుల్ బాటిల్ వచ్చి కూర్చుంటాడు వాళ్ళందరూ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు. ఆ విధంగా బ్యాడ్ అయిపోయాడు కృష్ణరాజు. అదేందా మీకు? అలా కాకుండా కూడా అందరికీ ఉంటాయి వయసెస్. సినిమా వాడు ఎందుకు పనిచేయడంటే వీళ్ళు కొన్ని అలవాట్లకి అలవాటు అయిపోతారు. అలవాటు ఇద్దరు అంతే. పవన్ కళ్యాణ్ నేను చెప్తాడు కబుర్లు, ఇది పక్కా సినిమా వాడు అయిపోయాడు. అంతలో నువ్వు అవ్వవు. నువ్వు పార్టీ కోసం పడినప్పుడు ఆ యొక్క ఆదర్శాలని, ఆశయాల్ని, ఐడియాలజీస్ని యూ మస్ట్ టేక్ టు ద పబ్లిక్, నాట్ ఫర్ జస్ట్ ఆ ఒక్క మీటింగ్ కాదు. ఆ మీటింగ్లో మాట్లాడతారు, మళ్ళీ ఏం మాట్లాడితే ఎవరికి తెలియదు. పీపుల్ హ్యావ్ మేడ్ హిమ్ ఏ బఫూన్, దే మేడ్ హిమ్ ఏ జోకర్. దాన్ని ఎవడో అన్నాడు కింద ఎన్ని పెట్టుకుంటా అని చెప్పేసి మంచి జోకర్ అని. నాటికి మళ్ళీ సామాన్ చెప్పారు, ఎస్ యాజ్ అ ఇండియన్ జోకర్గా రాబోతున్నాను సినిమాలో. కానీ కమెడియన్ కాదు. జోకర్ అంటే ఏంటి? ఈజ్ అ కిల్లర్ కదా. సో ఐఎమ్ గోయింగ్ టు బి ఇండియన్ జోకర్ అని పెట్టినాడు సరదాగా. నాకు అదొక ఆనందం. అది ఎవడన్నా ఏమన్నా అంటే దాన్ని మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అంటే ఇదే. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు రీజన్ చెప్తున్నానంటే దెర్ ఈజ్ నో సీరియస్ ఇది కమిట్మెంట్.
వచ్చి అలాగ వెళ్ళిపోవటం మాట్లాడితే చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళిపోవటం. ఏంటిది? వాట్ ద ఫక్ ఇస్ దిస్? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్ టు ద పీపుల్? వాట్ సందేశం యు ఆర్ గివింగ్? వాట్ మెసేజ్ యు ఆర్ సెండింగ్? ఒకసారి ఒక పక్కన నా కమ్యూనిటీ అంటాడు, కొంతకాలం నా కమ్యూనిటీ అంటాడు, అందరూ కావాల్సి అంటాడు. అందరూ అది నీ కమ్యూనిటీలోనే నీకు లేదు, మిగతా కమ్యూనిటీలో ఎవరు వేస్తాడు నీకు? మీకు అర్థమైనప్పుడు మీకు అంచేత ఆ విధంగా అతను ఫెయిల్. రజనీకాంత్ అట్టర్ ఫెయిల్. కమల్ హాసన్ సూపర్ ఫ్లాప్. అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటాడు, దానికి కొంత నాలెడ్జ్ పెట్టుకుని. ఎవరు? ప్రకాష్ రాజు పక్కకి సరే. ఒక మాలవనికి వెళ్ళైపోయావు, ఇక అక్కడికి ఏం వెళ్తావు నువ్వు? మాయే చిన్నది తొట్టి గ్యాంగ్, దాంట్లోనికి వెళ్ళలేకపోయావు నువ్వు. నీకు మళ్ళీ నేషనల్ పాలిటిక్స్ ఏంటి?